పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేసినది. 94వ సంకీర్తన 19వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చాలామంది అనుభవించే ఒక నిజము ఏమిటంటే, మన హృదయములో నిండిన ఆ విచారాల గురించి ఎవరికి చెప్పలేము. రాత్రిళ్ళు నిద్ర రాకపోవడము, మనసులో భారము తగ్గకపోవడము, మన ఆలోచనలు మనల్ని లోపల గాయపరచడము, ఇవన్నీ మనమే అనుభవిస్తాము, కానీ చెప్పడానికి మాత్రము మాటలు రావు. ఇలాంటి సమయంలో దావీదు చెప్పిన ఈ వాక్యము మనకు ఒక అద్భుతమైన సత్యాన్ని గుర్తు చేస్తుంది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేసినది. ప్రియులారా, మన అంతరంగములో వేవేల కన్నీళ్లు ఉన్నా, మనకు అర్థము కాని బాధలున్నా, మనకు అర్థము కాకపోయినా దేవుడు మాత్రము మనలను అర్థము చేసుకుంటాడు. మన బాధలన్నిటికీ ఆయనే సమాధానము, మన గాయాలన్నిటికీ ఆయనే మందు. మన ఆత్మకు నెమ్మది ఇవ్వగలిగింది కూడా ఆయన ప్రేమ మాత్రమే. ఈరోజు ఈ వాక్యము మనము కలిసి ధ్యానిద్దాం. మీ అంతరంగంలో ఉన్న భారాన్ని దేవుడు ఎలా తొలగిస్తాడు, మీ ఆత్మకు నెమ్మదిని ఆయన ఎలా ప్రసాదిస్తాడు, మన జీవితంలో దేవుని ఆదరణ ఎంత గొప్పదో దాని గురించి మనము లోతుగా తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వాక్యము మీ హృదయానికి శాంతి, మీ జీవితానికి ధైర్యాన్ని ఇస్తుంది. ప్రియులారా, చదివినటువంటి వాక్య భాగములో కీర్తనాకారుడు తన యొక్క వేదనను, తనున్నటువంటి ప్రతికూల స్థితిని బట్టి, తన ఎదుట జరుగుతున్నటువంటి అన్యాయపు క్రియలను బట్టి, మోసపు తీర్పులను బట్టి, అక్రమమును బట్టి, దుష్టత్వమును బట్టి, మోసమును బట్టి, దోషములను బట్టి, శత్రు క్రియలను బట్టి తనకెన్నో వేదనలు, ఎన్నో విచారాలు అంతరంగములో హెచ్చిపోతూ ఉన్నవి. వాటిని గూర్చి ఏదైనా ప్రయత్నము చేస్తే వాటి నుండి విడుదల పొందొచ్చేమో అని ఎంత ప్రయత్నము చేసినా, ప్రియులారా, మోసము చేసే వారి నుండి తప్పించుకోవడానికి మరొక మోసగాన్ని ఆశ్రయించడమే అవుతుంది తప్ప మోసంలో నుండి తప్పించేటటువంటి నాథుడు లేకపోయాడు. అన్యాయపు తీర్పు తీర్చేవారి నుండి నీతిమంతులను విడిపించాలని ప్రయత్నము చేస్తే ఆ అన్యాయము తీర్పు తీర్చే వారితో పాటు అందరూ కూడా అదే స్థితిలో ఉన్నారని గుర్తించి ఏమి సహాయము అందలేనిదిగా మిగిలిపోయింది. ప్రియులారా, దుష్టత్వము చేయువారిని మార్చడానికి ప్రయత్నము చేస్తే వారికెన్ని గుణలక్షణాలను, సుగుణాలను, మానవత్వాన్ని, మంచితనాన్ని నేర్పించినా వారు ఆ దుష్టత్వంలోనే మగ్గిపోతూ మిగిలిపోయారు. ఇలా ఎన్ని విచారాలు తన హృదయంలో హెచ్చిపోతూ ఉన్నా తనకు ఆదరణ కలిగించేటటువంటి పరిస్థితి రానే రాలేదు. అయితే ప్రతి స్థితిని బట్టి ఆయన సన్నిధిని మోకరించి, ప్రభువా, నా కన్నుల ఎదుట జరుగుతున్నటువంటి దుష్టత్వమును నీవు చూస్తూనే ఉన్నావు. నా విరోధులు ఏ విధముగా గర్వపు మాటలు పలుకుతూ ఉన్నారో నువ్వు వింటూనే ఉన్నావు. నన్ను సమాధిలోకి పంపించాలని, నా పేరు తుడిచిపెట్టబడాలని, నేను ఈ భూమి మీద ఉండకూడదని శత్రువులు నా మీద విసురుతున్నటువంటి బాణాలను నువ్వు గమనిస్తూనే ఉన్నావు. మరి అటివారు మోసము చేస్తూ, అన్యాయము చేస్తూ, లంచాలు తీసుకుంటూ, వడ్డీ వ్యాపారాలు చేస్తూ, సినిమాలు చూస్తూ, సమయాన్ని వ్యర్థముగా వెళ్ళబుచ్చుకుంటూ, మాదక ద్రవ్యాలను తీసుకుంటూ, త్రాగకూడనివే తినకూడనివే తీసుకుంటూ, భుజిస్తూ, అబద్ధాలతో, మోసాలతో, వ్యర్థమైనటువంటి మాటలతో నోటిని నింపుకొని దుష్టత్వమే వారి యొక్క సంపదగా దాచుకొని ఉన్నవారు ఎంత ప్రబలుతున్నారు. ప్రభువా,
నిన్నాశ్రయించిన నాకు నిజమైనటువంటి సంరక్షణ నీలోనే కదా ప్రభువా ఉన్నది. ఇదిగో నాకు సహాయము చేయవా అని ప్రార్థిస్తూ ఉంటే, ప్రియులారా, ఆ ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగానే దేవుడు తన జనుల యొక్క హృదయములో గొప్ప ఆదరణ కలగజేశాడు. ఈరోజు జీవాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, అనేకమైనటువంటి విచారాలు మన హృదయంలో ఉన్నాయి. అది ఆర్థికంగా కానీ, అప్పుల సమస్యలను బట్టి కానీ, ఆరోగ్యపరముగా కానీ, అసమాధాన క్రియలను బట్టి కానీ, వివాహ సంబంధమైనటువంటి క్రియలే కానీ, సంతానమే కానీ, వ్యాపార నష్టాలే కానీ, సరైనటువంటి జ్ఞానము లేకపోవటమే కానీ, చదువుకు కావలసినటువంటి స్తోమత లేకపోవటయే కానీ, కుటుంబాన్ని పోషించేటటువంటి స్థితి లేకపోవటయే కానీ, ఇలా అనేకమైనటువంటి విచారాలు మన హృదయములో నిండి నిండి హెచ్చిపోతూ ఉన్నాయి. అయితే వీటన్నిటికీ గొప్ప ఆదరణ మనకు ఆయన యొద్ద మాత్రమే దక్కుతుంది. ఆయన సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్టుగా మన హృదయాన్ని కనుక మనము కుమ్మరించినట్లయితే, మన హృదయములో భారమంతా, వేదనంతా ఆయన పాదాల మీద కుమ్మరించి వేసినట్లయితే, కన్నీటితో ఆయన పాదాలను కడిగి వేసినట్లయితే, మన హృదయము కుమ్మరింపబడుతున్న కొలది ఆయన ఆదరణ మనలో నింపబడుతూ ఉంటుంది. ఎంత ఏడ్చి, ఎంత ప్రలాపించి, ఎంత వేదనను ఆయన పాదాల చెంత మనము కనపరుస్తామో, ఆయన పాదాలను ఎంత మనము పట్టుకొని గోజాడుతామో, ఎంత మనము పట్టుకుంటామో, అంతకంటే మించిన గొప్ప ఆదరణ మన హృదయంలో నింపబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మనకు విచారము కలిగినప్పుడు మనుషుల వైపు చూసినట్లయితే ఆదరణ దక్కదు. మనకు విచారము కలిగినప్పుడు మనుషుల యొక్క సహాయం కొరకు ఎదురు చూసినట్లయితే ఆ సందర్భంలో కూడా ఆదరణ దక్కదు. ఒకవేళ అనారోగ్యముతో మంచి వైద్యుడిని సంప్రదించి వారి ద్వారా ఆదరణ కలుగుతుంది, ఈ విచారము నుండి ఈ వైద్యుడు నాకు ఉపశమనము కలుగజేస్తాడు అనుకున్నట్లయితే వారంటారు, ఇక్కడి వరకే మేము చేయగలము, ఇంతకు మించి మా చేతిలో ఏమీ లేదు అని చేతులెత్తుతారు. అక్కడైనను వారికి ఆదరణ లేదు. ఒకవేళ బాగా ఆర్థికముగా నలిగి ఉన్నామో, ఫలానా బ్యాంకు, ఫలానా సంస్థ మాకు తన సహాయము చేస్తాయని వారి యొద్దకు వెళితే, మేము ఈ పరిస్థితిలో మీకు ఏ ఉపశమనమును, ఏ సహాయాన్ని అందించలేము అని అంటారు. ప్రియులారా, మన విచారాలను బట్టి సహాయం కొరకు, ఆదరణ కొరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు మిగిలేది నిరుత్సాహమే కాని ప్రభు యొద్ద మాత్రము ఆ విధముగా కానే కాదు. ఆయన గొప్ప ఆదరణను మనలో కలుగజేసి మన ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తారు. నిజముగా సిద్ధించిన మనోవాంఛ ఎంత సంతోషాన్ని కలుగజేస్తుంది. అనారోగ్యముతో బాగా బాధపడుతున్న వారికి స్వస్థత కలిగితే వారెంత సంతోషిస్తారు. ఆర్థికంగా నలిగిపోతున్న వారికి మెండైనటువంటి దీవెన కలిగితే వారెంత సంతోషిస్తారు. వివాహము కాని వారికి సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఉండగా వారికి మంచి ఆత్మీయులతో వివాహము జరిగితే ఎంత సంతోషిస్తారు. సంతానలేమితో బాధపడుతూ కన్నులెత్తి ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన చక్కటి గర్భ ఫలములను ఇస్తే ఆ ఆనందము ఎంత గొప్పగా ఉంటుంది. ఎంత ఆనందాన్ని వారు కలిగి ఉంటారు. అట్టి విధముగా అంతకంటే మించిన గొప్ప ఆదరణను మనకు ఆయన కలుగజేస్తాడు. ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో వారి స్థితిగతులన్నీ సమభూమి మీద నడిచినట్లుగా సమృద్ధిని కలిగిన తర్వాత వారి ప్రాణమునకు ఎంత నెమ్మది కలుగుతుంది అంటే, అనుభవించిన వారు ఆ సంతోషాన్ని గూర్చి ఎంతో ఆనందంగా వివరించగలుగుతారు. ప్రభు అంటున్నారు, నేను నా ఆదరణను మీకు కలుగజేస్తాను. సాధారణమైనటువంటి ఆదరణ కాదు, కానీ గొప్ప ఆదరణను నేను కలుగజేస్తాను. మీ ప్రాణములకు నెమ్మది కలుగుతుంది, మీరు నెమ్మది కలిగి నిద్రపోతారు అని కీర్తనాకారుడు అంటాడు. యెహోవా, నీవు నాకు తోడుగా ఉన్నావు గనుక నేను నెమ్మదిగా, నిమ్మలంగా, విశ్రాంతిగా నిద్రిస్తాను.
మరలా నేను లెగుస్తాను, నిద్ర మేల్కొంటాను. ఎందుకంటే నీవే నా ప్రాణానికి నెమ్మదిని కలుగజేస్తావు, ఆదరణ కలుగజేస్తావు. అవును, ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయనకు మన విచారములను తెలియజేసి, ఆయన పాదాలను మనము పట్టుకున్నప్పుడు మనకు గొప్ప ఆదరణ ఆయన ద్వారా కలుగుతుంది. ఈ ఆదరణ ఏ విధముగా ఆయన కలుగజేస్తాడో అని మనం ఆలోచన చేస్తే, మనం కొత్త నిబంధనలో గమనించినట్లయితే పలు లేఖనాలు ఆదరణకర్త మనకు ఆదరణ కలుగజేస్తాడు అనగా, పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణను కలుగజేస్తాడు. మనం నిజమైనటువంటి దుఃఖమును కలిగి మారు మనసు పొంది ఆయన సహాయము కొరకు వేడుకున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ మనలను కమ్ముకుంటుంది. ఆయన ఆత్మచేత మనకు ఆదరణ కలుగుతుంది. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, మన విచారాలను బట్టి మనం ఆయన వైపే చూద్దాం, ఆయన పాదాలను పట్టుకుందాం. ఆయన నిశ్చయముగా విచారాలన్నీ కొట్టివేసి, ఎంత గొప్పగా హెచ్చుగా విచారాలున్నప్పటికీ వాటన్నిటినీ తీసివేసి, ఆయన తన గొప్ప ఆదరణ చేత, ఆయన తన పరిశుద్ధాత్మ చేత గొప్ప ఆదరణను కలుగజేసి ప్రాణానికి నెమ్మది కలుగజేస్తాడు. ఇది జరుగుతుందా అని ఆలోచించిన వేదనలన్నీ కొట్టివేసి, ఇది నేను చేయగలను అని నిరూపిస్తాడు, రుజువుపరుస్తాడు. ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెడతాడు. కేవలము మన విచారములను బట్టి ఆయన పాదములను మనం పట్టుకున్నట్లయితే, అట్టి విధముగా దేవుడు మీకు గొప్ప ఆదరణను తన పరిశుద్ధాత్మ చేత కలుగజేసి మీ ప్రాణముకు నెమ్మది కలుగజేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యాన్ని విన్న తర్వాత మీ హృదయము ఎంత భారముగా ఉన్నా దయచేసి మీరు ఒంటరిగా లేరు అని గుర్తుంచుకోండి. జీవితము మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా, మీ స్నేహితులు, మీ బంధువులు, మీ కుటుంబ సభ్యులు మిమ్మలను ఎంత నిరాశపరిచినా, మనసు ఎంత ఆవేదన పడిపోయినా, ఆత్మహత్య ఎప్పటికీ ఒక పరిష్కారము కాదు. అది మీ సమస్యలను కాదు, కానీ మీ మీద ప్రేమ ఉన్న వారిని గాయపరుస్తుంది. మీరు విలువైన వారు, మీరు అవసరమైన వారు, దేవుని దృష్టిలో మీరు అపురూపమైన వారు. మీరు ఆలోచించలేని నెమ్మది మీ హృదయానికి ఇవ్వగలిగి ఉన్నవాడు, మీ జీవితానికి తిరిగి వెలుగును తెచ్చేవాడు, మీ కన్నీళ్లను శ్రద్ధగా చూస్తున్నవాడు ఆ దేవాతి దేవుడు అని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఇది ముగింపు కాదు, ఇదొక కొత్త ప్రారంభము కావచ్చు. ఈ క్షణము ఎంత చీకటిగా అనిపించినా, దేవుడు మీకోసము సిద్ధము చేసిన భవిష్యత్ ప్రశాంతముగా ఉంది. మీకు భారముగా ఉన్నా, బాధలు భరించలేనట్టు ఉన్నా, దేవునితో మాట్లాడండి, నాతో మాట్లాడండి. మీకోసము నేనెప్పుడు ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాను. అట్టి రీతిగా దేవుడు మిమ్మలను ఆయన కృపలో భద్రపరుచుకొని మీకు ఆదరణను కలుగజేయలాగున ఈరోజు జీవాక్యము వినిచిన్న మీరు ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఆ చోటే కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ ఉదయకాల సమయము మీ లేఖన భాగముతో మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. అయ్యా, ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించండి. నిజమే తండ్రి, ఏ స్థితిని బట్టి విచారముతో ఉన్నారో ప్రతి విచార స్థితిని కొట్టివేసి మీ పరిశుద్ధత చేత వాక్యము విన్న ప్రతి వారికి గొప్ప ఆదరణను కలుగజేయమని వేడుకొనిచున్నాం. ఈ క్షణములో నీ ఎదుటకు విచారముతో, భారముతో, అయా బాధతో ఉన్న నీ బిడ్డలందరినీ నీ చేతుల్లో అప్పగిస్తున్నాను. ప్రభువా, వారి హృదయము విరిగిపోయినప్పటికీ, నలిగిపోయినప్పటికీ, అయ్యా మీరే వారి బలము, మీరే వారి ఆశ, మీరే వారి ఆశ్రయము. అవును తండ్రి, వారి ఆత్మలో పెరిగిన భయాన్ని నీ సమాధానముతో మార్చివేయండి. వారి కన్నీళ్లను తుడవండి. వారి చీకటిలో నీ వెలుగును ప్రసరింపజేయండి. వారి మనసులో వచ్చే నెగటివ్ ఆలోచనలను తొలగించి, నేను నీతో ఉన్నాను అనే నీ స్వరము వారి అంతరంగంలో బలముగా వినిపించండి. అయ్యా, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డల్లో ఎవరి హృదయము చేజారిపోయిందో, ఎవరి ఒంటరిగా అని ఆలోచిస్తూ ఉన్నారో
ఎవరికి ముందుకు సాగడానికి ధైర్యము సరిపోవడం లేదో ఈ క్షణము వారిని లేపి ప్రోత్సహించమని వేడుకొంచున్నాం. అయ్యా, వారు విలువైన వారని, ప్రేమించబడిన వారని, నువ్వు వారికి భవిష్యత్తు సిద్ధము చేసుకున్నావని వారి హృదయంలో స్పష్టముగా తెలియజేయమని వేడుకొంచున్నాం. తండ్రి, ఆత్మహత్య ఆలోచనలు, నిరాశ, భయము, చీకటి, వీటన్నిటిని మీ పరిశుద్ధ నామములో తీసివేయండి. నీ శాంతి, నీ బలము, నీ ప్రేమ వారిని చుట్టుముట్టునట్లు చేయండి. ఇక ముందు వారి జీవితము నీ చేతిలో సురక్షితముగా ఉందని, నీ కృప వారిని నడిపిస్తుందని, నీ సమాధానము వారి హృదయానికి నెమ్మదినిస్తుందని గట్టి విశ్వాసముతో ముందుకు సాగేందుకు వారిని లేపమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ క్షణము ఎవరు నిన్ను నిస్సహాయముగా పిలుస్తున్నారో వారి హృదయాన్ని తాకి, బిడ్డ భయపడకుము, నేను నీతో ఉన్నాను అని వారికి తెలియజేయండి. అయ్యా, నీ చేతుల్లో వారి కొత్త ఆశ, కొత్త ధైర్యము, కొత్త జీవితాన్ని ప్రసాదించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ నూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించండి. అయా రీతిగానే ఇతరాతర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకొని, అయ్యా రాబోయే కాలమంతా కూడా బిడ్డలకు మీ సంతోషకరమైన, క్షేమకరమైన జీవితాన్ని దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మీ పరిశుద్ధమైన హస్తముతో బిడ్డలను తాకి సంపూర్ణమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయండి. అయ్యా, ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా నా తండ్రి, భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం. దేశంలో ఉన్న ప్రతి నాయకుని, అధికారులను మీ హస్తాలకు అప్పజెప్తున్నాను. మీ జ్ఞానము చేత, మీ ప్రేమ చేత నింపండి. అయ్యా, దేశంలో ఉన్న ప్రతి బిడ్డ సహోదర భావము కలిగి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎవరికి హాని చేసేవారిగా ఉండకుండా మీ కృపను ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి ఇతర దేశాలలో పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారి కన్నీటిని తొడవండి. ఒంటరిగా ఉన్నామనే ఆలోచన బిడ్డలకు రాకుండా మీ కృపను బిడ్డలకు తోడుగా ఉంచండి. ఏ బిడ్డ ఏ ఇబ్బంది చేత బాధపడుతున్నాడో, ఏ భయము చేత అయ్యా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, ఓదార్చండి, ఆదరించండి. దేవా, వీసా రెన్యువల్, పాస్పోర్ట్ రెన్యువల్ కొరకు ఆశ కలిగి ఎదురు చూస్తూ ఆటంకాలు, అడ్డంకులున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అడ్డంకిని తొలగించండి. వారి వీసాలు, వారి పాస్పోర్ట్లన్నీ కూడా సకాలములో రెన్యువల్ చేయబడి తిరిగి ఆ బిడ్డలు వారి కుటుంబ సభ్యుల మధ్యకు సురక్షితంగా చేరులాగున మీ కృపను బిడ్డలపై ఉంచమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ సమయంలో ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టమని వేడుకొంచున్నాం. అయ్యా, ఈ ఉదయకాలమున ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాదాల చెంత పెడుతున్నాను. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చండి. అయ్యా, ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ తండ్రి, వారి హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు వింటున్నావు. అయ్యా, వారి హృదయ ఆలోచనను ఎరిగిన దేవుడు వింటున్నావు. మీ ఆకాశపు వాక్యాలను విప్పి వారి ప్రతి సమస్యకు పరిష్కారం దయచేసి దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.